నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రిజర్వేషన్ల నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ పొంగునూరులో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించిన మహిళలు పాల్గొన్న నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి. సరైన రికార్డులు లేని వాహనాలను సీజ్ చేసిన ఎంఏ సుప్రియ. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరుబాట గోడ పత్రికలను ఆవిష్కరించిన వైసీపీ. ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ గా సురేష్ కుమార్ బాధ్యతలు. వార్తలోని వివరాలు. ఓటర్ల జాబితాలో అనర్హులు లేకుండా చూడటం సర్ ప్రక్రియ ప్రాథమిక ఉద్దేశమని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో చిత్తూరు అర్బన్ పరిధిలో సర్ ప్రక్రియ ప్రాథమిక ఉద్దేశం అమలుపై సంబంధిత బిఎల్ఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో బిఎల్ఓ సూపర్వైజర్ల పాత్ర ముఖ్యం. సర్ స్ఫూర్తికి అనుగుణంగా అధికారులు, సిబ్బంది నిబద్ధతతో సేవలు అందించాలని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు ఆరోగ్యకర ఓటర్ల జాబితా కీలకమని, దోషరహిత ఓటర్ల జాబితా లక్ష్యంగా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రణాళికాయుత కృషి జరుగుతోందని పేర్కొన్నారు. మహిళలకు 33% రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తూ తెలుగుదేశం పార్టీ మహానాడులో తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ నిర్ణయానికి కృతజ్ఞతగా పుంగనూరు పట్టణంలో బుధవారం తెలుగు మహిళలు, పార్టీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ ర్యాలీకి తరలివచ్చారు. స్థానిక అన్నా క్యాంటీన్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు కొనసాగిన ర్యాలీలో థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ మహిళలు నినదిస్తూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లోకేష్ చిత్రపటాలను చేతపట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. మహిళలతో కలిసి చల్లా రామచంద్రారెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి, నియోజకవర్గ టీడీపీ మహిళా అధ్యక్షురాలు కవిత, రాజంపేట పార్లమెంటు సెక్రటరీ పర్వీన్ తాజ్లాల్ ప్రసంగించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మహిళల భాగస్వామ్యం పెరిగి వారు నాయకత్వంలో ఎదిగేందుకు ఈ నిర్ణయం బలమైన పునాది వేస్తుందని అభిప్రాయపడ్డారు. ఆనాటి నుంచి నేటి వరకు మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో మహిళలకు అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు మహిళల కోసం పడిన తప్పక ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తారంటే మీరందరూ కూడా ఆలోచన చేయాలా.
ఆ రోజే ఎన్టీ రామారావు గారు మహిళలు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కాదు ఎక్కడైనా మహిళలే మొదటి పౌరులుగా భావించి ఆ రోజే మనకు మహిళలకు సమాన ఆస్తికి కల్పించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు అని చెప్పి మహిళా సోదరులందరూ ఆలోచన చేయాలి. అటువంటి కార్యక్రమాలన్నీ ఆ రోజే మహిళలకు చేపట్టిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తాను. అదేవిధంగా ఆ రోజు మహిళలందరూ చదవాలా, మంచి విజ్ఞానవంతులు కావాలా, ఈ రాష్ట్రంలో మహిళలు విజ్ఞానవంతులు అయితే కుటుంబాలు బాగుపడతాయని చెప్పి ఆ రోజే మహిళా యూనివర్సిటీలో ఓపెన్ చేసిన ఘనత మన నందమూరి తారక రామారావు గారికి తెలియజేస్తాను. అందులో భాగంగానే మన ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్టీ రామారావు గారి ఆశయాలను అమలు చేసుకుంటూ ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమాలైనా కూడా మహిళల ద్వారానే చేపట్టే కార్యక్రమం చేపడుతున్నారు. మీకు అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ప్రతి కార్యక్రమం కూడా ఈ రోజు మహిళా మనులే ముందుకు తీసుకెళ్తున్నారు. గత 20-30 సంవత్సరాల ముందు ఈ రాష్ట్రంలో మహిళల కోసం డాక్రా సంఘాలు పెడితే ఆ రోజు చాలా మంది ఎద్దేవా చేశారు. అది ఈ రోజు రాష్ట్రంలో కాదు దేశంలోనే ఆదర్శనీయంగా నిలిచిందంటే అదే చంద్రబాబు నాయుడు గతం అని చెప్పి ఈ రోజు మీకు తెలియజేస్తాను. ఒక కార్యక్రమం కాదు ఎన్నో కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో మహిళలకు అమలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కటి కూడా మహిళా మన సోదరుల చేతిలోనే ఈ రాష్ట్రం అంతా ముందుకు తీసుకెళ్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు ఆరోగ్యంగా తీసుకుని ఈ రోజు 10 కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు. మీరు అందరూ బాగా ఆలోచన చేయాలి. ఈ రోజు మహిళా శక్తి ప్రతి ఒక్కరు కూడా మహిళలకు ఫ్రీ బస్సు ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా కనిపెట్టి మహిళా సోదరులకు ఎక్కడికెళ్ళినా బస్సు సౌకర్యం కానీ, పట్టా బుక్కులు కానీ, పట్టా పేపర్లు కానీ, డాక్రా సంఘాలు కానీ, అదేవిధంగా రేషన్ షాపులు కానీ ప్రతి కార్యక్రమం కూడా ఈ రోజు మహిళా సోదరుల చేతుల్లోనే జరిపిస్తున్నారంటే అది మన చంద్రబాబు నాయుడు గారి ఘనత అని చెప్పి తెలియజేస్తున్నా. మీరందరూ చాలా ఈరోజు ఈ దేశంలోనే చట్టసభల్లో మహిళా మనకు 31% రిజర్వేషన్ ఇచ్చి అందరినీ కూడా రాజకీయంగా చైతన్యవంతులు చేయాలా, మహిళలందరూ కూడా చట్టసభల్లో ఉండాలా, ఆ కార్యక్రమంలో పాల్గొంటే ఈ దేశానికి మేలు జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున ఆలోచన చేసి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో 33% రిజర్వేషన్లు రాజకీయ రిజర్వేషన్లు పెట్టిన ఘనత మన లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి ప్రతి కార్యక్రమం కూడా ఈ రాష్ట్రంలో మహిళల ద్వారా జరుగుతూ ఉంది. మీరందరూ బాగా ఆలోచన చేయాలా, మీరు ఆశీర్వదించాలా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మహిళలు తప్ప వేరే ఆలోచన లేకుండా ముందుకు తీసుకెళ్ళి ఈ రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకుపోవాలని చెప్పి అమలుపడుతున్నారు. మీరు అటువంటి వ్యక్తికి మీరు ఆశీర్వదించాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. అయిపోతే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వము ఏది ఉద్యోగాలు ఇచ్చేది లేక ఏది అభివృద్ధి చేసిన 5 సంవత్సరాల్లో శూన్యం చేసి ఇప్పుడు మాత్రం మళ్ళీ ప్రగల్భాలు పొందుతున్నారు. ముఖ్యంగా మన స్పీకర్ ప్రతిభా భారతి గారిని గుర్తించింది మన తెలుగుదేశం పార్టీ. సమాన హక్కులు కల్పించింది తెలుగుదేశం పార్టీ. ఆస్తులు ఆడబిడ్డలకు హక్కు కల్పించింది తెలుగుదేశం పార్టీ. గవర్నమెంట్ రికార్డ్స్ లో తండ్రి పేరుతో పాటు తల్లి పేరును చేర్చింది తెలుగుదేశం పార్టీ. మహిళా డైరీలు, సదస్య సంఘాలు, డాక్రాలు ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. విధంగా పెన్షన్, విడో పెన్షన్ మహిళలకి అమలు చేసింది తెలుగుదేశం పార్టీ. మహిళలకు ఫ్రీ బస్ కల్పించింది తెలుగుదేశం పార్టీ. మొట్టమొదటిగా పద్మావతి మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. దీపం పథకం కింద మనందరకు ఆడబిడ్డలు ఫ్రీ సిలిండర్లు కల్పించింది మన తెలుగుదేశం పార్టీ. ఇలాంటి ఎన్నో తీర్పులను మార్పులను చేసింది మన తెలుగుదేశం పార్టీ. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామని మన వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రజల నాయకుడు, ప్రధాని మెచ్చిన నాయకుడు లోకేష్ గారు సంచలన తీర్మానం చేయడం జరిగింది. అదే విధంగా పార్లమెంట్ లో మహిళా బిల్లు పెట్టోని పెట్టకపోని ఆమోదించకపోయినా 2029 ఎలక్షన్లలో 33% మహిళలు పాల్గొనేందుకు అవకాశం ఇచ్చిన మన చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఏ పార్టీ అయినా మహిళల్ని గుర్తించింది అంటే, మహిళలకి పెద్దపీట వేసింది అంటే అదే
విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ అశ్వత్థ నారాయణ బదిలీ అయ్యారు. ఈ మేరకు హిందూ సంఘాలు, వివిధ ప్రజా సంఘాల వారు ఆయనను సత్కరించి ఘనంగా వీడ్కోలు పలికారు. విధి నిర్వహణతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ముందుంటారని చెప్పారు. ఎంతోమంది నిరాశ్రయులకు తన వంతు సహాయం చేయడంతో పాటు మృతి చెందిన అనాథలకు దహన క్రియలు నిర్వహిస్తున్న గొప్ప వ్యక్తి ఆయన అని కొనియాడారు. విధి నిర్వహణలో మరిన్ని పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. ఒక పోలీస్ వ్యవస్థలో ఉంటూ సామాన్యంగా ప్రజలు ఏమనుకుంటారంటే పోలీసులు చాలా కఠినంగా ఉంటారు, పూర్తిగా వాళ్ళ లా అండ్ ఆర్డర్ ఏముందో దాని వరకు చూస్తూ ఉంటారు అని చెప్పి అందుబడుతూ ఉంటారు. అయితే ఇక్కడికి ఒక 1.5 సంవత్సరం 2 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చేసినటువంటి అశ్వత్ సార్ గారు ఇక్కడ ఎల్లప్పుడూ గుర్తుండేటువంటి ఒక ఉన్నతమైనటువంటి పనులు చేశారు. ఈ మధ్యకాలంలో సొంత తల్లిదండ్రులు చనిపోతేనే పిల్లలు వాళ్ళ అంతిమ సంస్కారాలు కావాల్సినటువంటి నగదులు కావాలంటే మేము ఇస్తాము, మీరు అంతిమ సంస్కారాలు నిర్వహించండి అని చెప్తారు. అయితే అశ్వత్ సారు అలా ఎవరైనా అనాథలు ఎవరైనా చనిపోతే తల్లి తండ్రి అన్నీ అయ్యి ఈ సమాజం నాకేదో ఇచ్చింది, ఈ సమాజానికి మళ్ళా నేను తిరిగి ఇవ్వాలనే ఉన్నత లక్ష్యంతో ముందుకెళ్లాలని చెప్పి ధన్యవాదాలు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పుంగనూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ హెచ్చరించారు. బుధవారం పుంగనూరులో వాహనాల తనిఖీల్లో భాగంగా ఓవర్లోడ్, సరైన రికార్డులు లేని వాహనాలను సీజ్ చేశారు. పర్మిట్, ఫిట్నెస్, పొల్యూషన్ అలాగే డ్రైవర్లకు లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. వేగ పరిమితికి మించి వాహనాలను నడపరాదని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతిరోజు మేము వాహన తనిఖీలు కూడా చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు కూడా మేము వాహన తనిఖీలు చేయడం జరిగింది. ఆ వాహన తనిఖీల్లో రికార్డ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, పర్మిట్స్ ఉన్నాయా లేదా, ట్యాక్స్ కట్టారా లేదా, ఇలాంటివన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. అలానే లోడ్ ఏదైతే ఉందో ఆ లోడ్ ఏంటి, ఎక్కడికి నుంచి ఎక్కడికి వెళ్తోంది, ఏం లోడుతో వెళ్తోంది. ఏమంటే కొన్ని సందర్భాల్లో మనం చూసాము, లోడ్ పైన ఒకటి ఉంటుంది, కింద వేరే ఉంటుంది. అంటే ఏదైతే ట్రాన్స్పోర్టేషన్కి మనం బ్యాన్ చేసామో అలాంటివి కూడా తీసుకెళ్తున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి లోడును కూడా మేము చెక్ చేయడం జరుగుతుంది. అలానే ఏదైతే అధిక లోడ్తో వెళ్తున్నాయో అలాంటి వాహనాలకి జరిమానా విధించడం జరుగుతుంది. ట్యాక్స్ కట్టకపోతే వాళ్ళకి జరిమానాలు, పర్మిట్ లేకపోతే జరిమానాలు విధించడం జరుగుతుంది. ఎవరైతే లైసెన్స్ లేకుండా వెహికల్ నడుపుతున్నారో వాళ్ళే కాదండి, వాళ్ళ ఓనర్ కూడా, అంటే ఆర్సీ ఓనర్. అంటే ఇప్పుడు మన పుంగనూరు టౌన్లో చూసినట్లయితే మనకు మెయిన్ సమస్య ఏమంటే బండి ఓనర్ ఒకరు ఉంటారు ఆర్సీ పరంగా, అతని నుంచి వేరే వ్యక్తి కొనుక్కొని ఉంటాడు, మళ్ళీ అతని నుంచి ఇంకొక వ్యక్తి కొనుక్కొని ఉంటారు. ఇప్పుడు 3వ పర్సన్ 4వ పర్సన్ వెహికల్ నడుపుతున్నారు. కానీ వెహికల్ పైన ఆర్సీలో ఉండేది ఫస్ట్ పర్సన్ యొక్క పేరు మాత్రమే. సో ఏదైనా జరిగిన సందర్భంలో 4th పర్సన్, 3rd పర్సన్, 2nd పర్సన్ ఎవరైతే ఇప్పుడు వెహికల్ ఆధీనం వాళ్ళ చేతిలో ఉందో వాళ్ళు ఏ తప్పు చేసినా ఫస్ట్ వచ్చేది వెహికల్ ఆర్సీలో ఉండే ఓనర్కి మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరికి నా యొక్క చిన్న విన్నపం ఏమంటే, మీ యొక్క వెహికల్ ఒకవేళ మీరు అమ్మే వాళ్ళైతే మీ వెహికల్ వెంటనే కొన్న వాళ్ళ పేరుతో టీఓ చేసిస్తే మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. లేకపోతే అతను ఏ తప్పు చేసినా ఆ తప్పు మీపైకే వస్తుంది, ఎందుకంటే మీరే ఆర్సీలో రిజిస్టర్డ్ ఓనర్ కాబట్టి. అలానే ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళు కూడా తక్షణమే టీఓ అనేది చేసుకోండి. కొన్ని కారణాలతో కొన్ని సందర్భాలు ఏమంటారు, లేదు మా బంధువులదే మేము తీసేసుకున్నాము, వాళ్ళ పేరుతోనే ఉంది, ఇలా చెప్తారు. ఇలా చెప్పినప్పుడు కూడా ఏమవుతుందంటే ఏదైనా పోలీస్ కేసులోనో లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇలాంటి సందర్భాల్లో చాలా ఇబ్బందులు రిజిస్టర్ ఓనర్ ఫేస్ చేస్తారు. మీకు ఇచ్చినందువల్ల టీఓ చేసుకోకపోవడం వల్ల మీరు ఫేస్ చేస్తారు. సో అలాంటివన్నీ లేకుండా ఉంటే టీఓ అనేది ప్రాపర్గా చేసుకోండి. ఎవరి దగ్గర ఏ వెహికల్ ఉందో దాని రిజిస్టర్ ఓనర్ వాళ్ళు అయ్యేటట్లు చూసుకోండి.
అలానే హెల్మెట్ డ్రైవింగ్, నేను ఇది చాలాసార్లు చెప్పాను, హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయమని చెప్తున్నాను. ఎందుకంటే ఏదైనా జరిగినా మీ తప్పు కాకపోవచ్చు, మీరు అన్ని వేళలా సదా కరెక్ట్గానే వెళ్తుండొచ్చు, ఎదుటి వాళ్ళు తప్పు కానీ వెనకాల వచ్చే వాళ్ళు తప్పు కానీ ఏది జరిగినా హెల్మెట్ ఉందంటే తలకి గాయం కాదు. మనం ఇక్కడి నుంచి ఇక్కడికే వెళ్తున్నామా అనుకోకండి, ఏ క్షణం ఏదైనా జరగచ్చు. కాబట్టి దయచేసి హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ మీ అందరి సహకారంతో 2025-26 10వ తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన మా విద్యార్థులు వి రోహిత 594, వి భరత్ 584, ఏ లిఖిత 581, సి పునీత్ గణేష్ 578, సి మేఘన 575, షేక్ ఫసీహా 566, జి లిఖిత 564, పి షరీఫ్ 561, ఎస్ఎండి అఫ్ఫన్ 557, పిఎండి సుహేబ్ 553. ఇలా పరీక్షకు హాజరైన ప్రతి ముగ్గురు విద్యార్థులలో ఇద్దరికి 500కు పైగా మార్కులు సాధించిన రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యంత అర్హత, అనుభవం, అంకితభావం కలిగిన అధ్యాపక బృందంతో గత 21 సంవత్సరాలుగా మేనేజ్మెంట్ స్వీయ పర్యవేక్షణలో మరెక్కడా బ్రాంచీలు లేకుండా సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడం మా విద్యా సంస్థ ప్రత్యేకత. ఏఐ టెక్నాలజీ సిలబస్ తో బోధన, 3వ తరగతి నుండి ఒలింపియాడ్, ఐఐటి ఫౌండేషన్, స్మార్ట్ క్లాసెస్ ద్వారా డిజిటల్ పద్ధతిలో సబ్జెక్టు అర్థమయ్యేలా బోధన, అందమైన చేతివ్రాత మరియు ప్రెజెంటేషన్ కొరకు ప్రత్యేక శ్రద్ధ, అబాకస్ నందు ప్రత్యేక శిక్షణ, విశాలమైన ఆట స్థలంలో యోగా, గేమ్స్, స్పోర్ట్స్ నిర్వహణ, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ వంటి ఎన్నో ప్రత్యేకతలతో నిర్వహిస్తున్న విద్యా సంస్థ రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, పొంగనూరు. అడ్మిషన్లు ప్రారంభమైనవి. డైరెక్టర్ డాక్టర్ సి చంద్రమోహన్ రెడ్డి. People Tree School, a Bangalore-based institution, Palace Compound, cell number 7093793316. Activity-based education, play class నుండి కమ్యూనికేషన్ పై ప్రత్యేక శ్రద్ధ, స్పీచ్, డ్రామా, వాయిస్ అండ్ యాక్షన్ ట్రైనింగ్. 5వ తరగతి పిల్లలకు నవోదయ, సైనిక్ పై ప్రత్యేక తరగతులు కలవు. 6వ తరగతి నుండి ఐఐటి, ఒలింపియాడ్ చెప్పబడును. ప్రతి పాఠం పిల్లలకు అర్థమయ్యే విధంగా వెల్ ట్రైన్డ్ టీచర్స్ చే బోధించబడును. అబాకస్, ఫీల్డ్ ట్రిప్స్, విశాలమైన మరియు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన తరగతి గదులు, క్రమశిక్షణతో కూడిన విద్య ప్రతి విద్యార్థికి అందించబడును. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్స్, కరాటే, ఫిజికల్ ఫిట్నెస్ నందు ప్రత్యేక శిక్షణ. పొంగనూరు పరిసర ప్రాంతాల నుండి బస్ సౌకర్యం కలదు. లిమిటెడ్ సీట్స్. అడ్రస్ పీపుల్ ట్రీ స్కూల్, గంగమ్మ టెంపుల్ నియర్ నగిరి, ప్యాలెస్ కాంపౌండ్, పొంగనూర్. తిరిగి వార్తలకు స్వాగతం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో బుధవారం పొంగనూరు పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పోస్టర్ బుక్లెట్ను పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి చిత్తూరు మాజీ ఎంపీ ఎన్ రెడ్డప్ప ఆవిష్కరించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను నిరాశపరిచిందని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలు, పరిపాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు పార్టీ కార్యాచరణను రూపొందించినట్లు తెలిపారు. ఈ నెల 4వ తేదీన రాష్ట్రంలోని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఉద్యమ రూపంలో ముందుకు తీసుకువెళ్తామని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, బాబు షూరిటీ, బాబు షూరిటీ, బాబు మోసాలకు, బాబు మోసాలకు, బాబు దగాలకు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేసి మండలాఫీసు స్థాయి నుండి నియోజకవర్గం నుంచి విజయవాడ వరకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు తెలియజేసే కార్యక్రమాన్ని మన భుజస్కంధాలు పైన పెట్టినారు. కాబట్టి ఈ దినము 3వ తేదీ, రేపు 4వ తేదీ నుంచి మనం మండల కార్యాలయం దగ్గర ఇలాంటి నిరసనలు చేపట్టాలి. చంద్రబాబు ఎప్పుడో
ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచాడు అందరికీ తెలుసు. ఆయన దగ్గర నుండి రాజ్యం లాక్కున్నాడు. 2 ఏళ్లకు ముందు తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలకు మాయ మాటలు చెప్పి ఆ వాగ్దానాలు అన్నీ కూడా ఒక్కటి కూడా నెరవేర్చకుండా అతను కాలం గడుపుకుంటున్నాడు. కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్రము చంద్రబాబుకు వాళ్ళ కొడుకు సొంతమైనట్టు ప్రవర్తిస్తున్నాడు. అమరావతికి మన రాష్ట్ర సంపద అంతా అమరావతిలో ఖర్చు పెట్టిస్తున్నాడు. పోయినసారి ఈవీఎంలు ఉపయోగించి కేంద్ర ప్రభుత్వము పవన్ కళ్యాణ్ ఇతను కలిసి వాళ్ళ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎస్ఐఆర్ సర్లు ఉపయోగించి మొన్న వెస్ట్ బెంగాల్లో తమిళనాడులో ఏ విధంగా ఈరోజు పుంగనూరు పట్టణంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే కార్యక్రమం చేపట్టి దాని కార్యక్రమానికి సంబంధించిన పోస్టులు ఈరోజు విడుదల చేయడం జరిగింది. కరెక్ట్గా ఎన్నో హామీలు ఇచ్చి మేనిఫెస్టోలో ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. దాన్ని ఇంతవరకు మేనిఫెస్టోలో ఉన్నవి చాలా వరకు అమలు చేయలేదు ఈ ప్రభుత్వము. ప్రెసిడెంట్ గారు ఎన్నో హామీలు చెప్పి ఓట్లు వేయించుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. 2 ఏళ్ళు అవుతున్నా ఇంకా చాలా వరకు అమలు చేయాలి. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రజల తరఫున డిమాండ్ చేస్తుంది. ఇందాక వెంకటరెడ్డి అని చెప్పినట్టు సహాయ నిధి కింద 1500, అలాగే నిరుద్యోగ వృత్తి 50 ఏళ్ళకి పెన్షన్ అనేసి అవన్నీ ఇంకా అమలు కాలేదు. అది అమలు అయిండే కూడా పూర్తి స్థాయిలో అమలు కాకుండా ఏదో తూతూ మంత్రంగా ఉచిత సిలిండర్స్ కానీ బస్సులు కానీ అన్నీ కూడా అదే విధంగా ఉన్నాయనేసి తెలియజేస్తూ ఇంకా రాబో రోజుల్లో అన్ని మేనిఫెస్టోలో ఏవైతే హామీలు ఇచ్చారో ప్రజలకు అది అందించాలనేసి వైసీపీ కొత్త ప్రభుత్వం ఏర్పాటై 2 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు చంద్రబాబు గారి నాయకత్వాన్ని టీడీపీ వాళ్ళు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇంకా బీజేపీ కూటమిగా ఏర్పడి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. కానీ 2 సంవత్సరాలు అయినా కూడా చాలా వరకు హామీలు పూర్తి కాలేదు. వాటన్నింటినీ మీరు చెప్పిన మాట నిలబెట్టుకోవాలి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఇన్ని హామీలు ఇచ్చి ఆ హామీల్లో ఈరోజు చాలా వాటిని అమలు చేయలే. ఆడపిల్లలకు నెలకు 500 ఇస్తామన్నారు, అది ఓలా. నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, అది ఓలా. ఇలాంటివి ఎన్నో హామీలు ఇచ్చి ఆ హామీలను నెరవేర్చలేదు. కాబట్టి అదంతా కూడా ఓట్ల కోసం ప్రజల్ని మోసం చేసినట్టే అని ఈ విషయాలు ప్రతిపక్ష పార్టీగా మేమంతా కూడా ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. తప్పనిసరిగా మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చండి. ఆ రోజు మీరు హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు, గద్దెనెక్కారు. ఈరోజు వాటిని అమలు చేయకుండా ఉండడం భావ్యం కాదు, మంచిది కాదు. ఇది మోసకారితనం అనే ఉద్దేశంతో ఈరోజు ప్రతిపక్ష పార్టీలుగా మేమంతా కూడా ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. పొంగనూరు ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు నూతన ప్రిన్సిపల్గా సురేష్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. సురేష్ కుమార్ గతంలో తిరుపతి ప్రభుత్వ ఐటీఐలో ట్రైనింగ్ ఆఫీసర్గా విధులు నిర్వహించారు. తమ సేవలను గుర్తించిన ప్రభుత్వం పదోన్నతి కల్పించి పొంగనూరు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్గా నియమించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అలాగే ఐటీఐలో శిక్షణ ప్రమాణాలను మరింత మెరుగుపరిచి విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రత్యేక చర్యలు చేపడతామని పేర్కొన్నారు. నూతన ప్రిన్సిపల్గా బాధ్యతలు స్వీకరించిన సురేష్ కుమార్కు సిబ్బంది, విద్యార్థులు శుభాకాంక్షల్ని తెలిపారు. అణగారిన వర్గాలకు న్యాయం జరగాలంటే ఎంఆర్పీఎస్ బలపడాలని, ఇందులో భాగంగానే ప్రతి గ్రామంలోనూ జెండా ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ డానియల్ తెలిపారు. పొంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింహులు ఆధ్వర్యంలో బుధవారం మండల పరిధిలోని లకుండ గ్రామంలో భూమి పూజ చేసి ఎంఆర్పీఎస్ జెండాను ఎగురవేశారు. దండార ఉద్యమం మొదలై 32 ఏళ్లు అయిన సందర్భంగా ప్రతి గ్రామంలోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణతో పాటు ప్రజా సంక్షేమం కోసం ఎన్నో ఉద్యమాలు చేపట్టారని గుర్తు చేశారు. కార్యక్రమంలో చౌడేపల్లి మండల ఇన్ఛార్జ్ గోవింద, గ్రామస్తులు కృష్ణప్ప, శ్రీనివాసులు, గంగులప్ప, శివశంకర మరియు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. మన లక్కుంట గ్రామంలో మాదిగల
చిరకాల వాంక్ష 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత వర్గీకరణ సాధించుకున్న తర్వాత విద్య, ఉద్యోగం, ఉపాధి, హక్కులు అనే అంశం పైన మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు పిలుపుకోవడం జరిగింది. అదే భాగంగా మాదిగల ఆత్మగౌరవాన్ని ప్రతి గ్రామంలో నిలబెట్టుకునే విధంగా మాదిగల పతాకం జెండా ఎగురవేయాలని కూడా అన్నగారు 40 రోజులు టార్గెట్ ఇచ్చి ప్రతి పల్లికి వెళ్ళండి, చైతన్యం చేయండి, ఉత్సాహపరచండి, డ్రాప్అవుట్స్ ఉంటే గుర్తించండి, ప్రతి ఇంటి నుండి ఉండే పిల్లవాడు కూడా స్కూల్లో ఉండేట్టుగా మీరందరూ కూడా చైతన్యం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు లక్కుంట గ్రామానికి రావడం జరిగింది. ఈ లక్కుంట గ్రామంలో పెద్దలతో అందరినీ చర్చించి ఇంటింటికి తిరిగి పిల్లల జాబితాను తయారు చేసి అదేవిధంగా మా హక్కుల కోసం మేము పోరాటం చేసిన మా జెండా దండోరా జెండాను ఈరోజు ఆవిష్కరించడానికి గ్రామస్తులందరూ తీర్మానించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు భూమి పూజ చేసి ఆ భూమి పూజలో పాల్గొన్న మా అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జి కోటా దానియాల్ గారికి, గ్రామస్తులకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇదే అంకిత భావంతో ప్రతి ఒక్కరూ కూడా విద్యా ఉద్యోగం అనేది సంకల్పంతో ముందుకెళ్ళి మాకు అందివచ్చిన రిజర్వేషన్ని మేము వినియోగించడానికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పొంగనూరు పట్టణం చింతల వీధిలో వెలిసేండు నడివీధి గంగమ్మకు భక్తులు భక్తి శ్రద్ధలతో మంగళవారం సాయంత్రం పూజలు నిర్వహించారు. అమ్మవారికి అర్చకులు రామకృష్ణ స్వామి అభిషేకం నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పూజలు నిర్వహించడం జరిగింది. చింతల వీధి, కటకిందపాలెం, తేరు వీధి మహిళలు భజనలు నిర్వహించి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అర్చకులు పంపిణీ చేశారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందాడు. పొంగనూరు మండలంలోని అమ్మిగానిపల్లెకి చెందిన మునప్ప కుమారుడు 25 సంవత్సరాల వెంకటేష్ గ్రామ సమీపంలోని రబ్బర్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం వివాహమైంది. మంగళవారం ముల్బాగల్ మార్గంలో వెళ్తూ ఉండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. వెంకటేష్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. దోమల ద్వారా ప్రబలే వ్యాధుల గురించి ప్రజలకు నిరంతరం వివరిస్తూ అవగాహన కల్పించాలని డాక్టర్ కిరణ్మయి సిబ్బందికి సూచించారు. మలేరియా వ్యతిరేక మాసోత్సవాల్లో భాగంగా బుధవారం పొంగనూరు ఈస్ట్ పేట అర్బన్ పిహెచ్సి పరిధిలో ప్రజలకు అవగాహన కల్పించారు. మలేరియా అంతం మన అందరి పంతం, మనం సాధించగలం అనే నినాదంతో ప్రతిజ్ఞ చేయించారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, మెదడు వ్యాపు వ్యాధి, బోధకాలు వ్యాధి వంటి వాటిపై వైద్య సిబ్బంది నిరంతరం ప్రజలకు దోమల ద్వారా వచ్చే వ్యాధులపైన అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. దోమలను లార్వా దశలో నాశనం చేయడం సులభమని, దోమతెరల వాడకం గురించి, నీటి నిల్వలను సకాలంలో తొలగించడం, ఫ్రైడే డ్రైడే పైన అవగాహన కల్పించాలన్నారు. మలేరియా సబ్ యూనిట్ అధికారి గంగయ్య, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ సోమశేఖరాచారి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు మరియు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు. దోమల వల్ల డెంగ్యూ, చికెన్ గున్యా, మెదడు వ్యాపు వ్యాధి, బోధకాలు వ్యాధి వంటి వ్యాధులు వ్యాపిస్తాయన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 33% రిజర్వేషన్ల నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ పొంగనూరులో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించిన మహిళలు పాల్గొన్న నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి. సరైన రికార్డులు లేని వాహనాలను సీజ్ చేసిన ఎంవీఐ సుప్రియ. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరుబాట, గోడ పత్రికలను ఆవిష్కరించిన వైసీపీ. ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్గా సురేష్ కుమార్ బాధ్యతలు.
తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం.